వీటెన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో కాంగ్రెస్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. మూడు పార్టీల జెండాలు వేరు కావచ్చు, కానీ మా అజెండా ఒక్కటే నారా చంద్రబాబు నాయుడు. WPL ఫైనల్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన ఆర్సీబీ. పోలవరం స్టీల్ ప్లాంట్ అంశాలపై ఎందుకు మాట్లాడలేదు పేర్ని నాని. తెలంగాణకు వడగళ్ల వర్ష సూచనలు, ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ. డీటెయిల్స్ చూస్తే, విశాఖలో కాంగ్రెస్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వారి అమూల్య సందేశం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి మాటల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదని కొందరు అనుకుంటున్నారు. కానీ ఈ సభను చూశాక షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తోంది. షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, ఆమె ముఖ్యమంత్రి అయ్యే వరకు అండగా నేనుంటా, ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా, ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం, మీరు సిద్ధమా? సాయి ఇవాళ మీరు ఆలోచన చేయండి. జగన్ అయినా, బాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకు లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి. మీ తరపున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి. వైఎస్ఆర్ వారసు రావాలి. వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి. చట్టసభల కాంగ్రెస్ ను మీరు గెలిపించాలి. నేను ఎక్కువ అడగడం లేదు. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఇవ్వండి. మీ విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది. మీ నిధులు మీకు తీసుకొస్తుంది. మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్ట సభలల్లా మీరు అవకాశం ఇవ్వండి. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావు, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదు, ఎట్లా పోలవరం పూర్తి కాదు, ఎట్లా ఎవడన్నా వచ్చి విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో షర్మిలమ్మ చూసుకుంటది, కంచేసి కాపాడుకుంటది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్ లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడ యువకులకు ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు, మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణలో కూడా గట్లే ఉండే, ఓ పక్కన మోడీ, ఇంకో పక్కన కేడి. ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ ఎల్లు అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టాబుట్ట జరుపుకున్నారు, యాడుంటది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్యపడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడి మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల్లోలు. ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లు ఉన్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పోళ్ళు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది. మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా. మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి. షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా. నేను రెడీగా ఉన్నా తోడుగా ఉండడానికి. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? సై 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 అనేటోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మూడు పార్టీల జెండాలు వేరు కావచ్చు, కానీ మా అజెండా ఒక్కటే, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. నారా చంద్రబాబు నాయుడు. జెండాలు వేరు కావచ్చు, మా అజెండా ఒకటే, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. నారా చంద్రబాబు నాయుడు. జెండాలు వేరు కావచ్చు, మా అజెండా ఒకటే, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ.
అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ వేరే. అన్నీ ఉన్న అదృష్టం లేక ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది. ఇప్పుడు లోటును అమ్మాయిలు తీర్చారు. ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్మాయిల జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన WPL ఫైనల్లో ఆర్సీబీ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. 114 పరుగుల విజయ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ చేజింగ్ లో టాప్ ఆర్డర్ రాణించింది. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మందన 31, సోఫీ డివైన్ 32, ఎలిస్ పెర్రీ 35, రిచా ఘోష్ 17 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే 1, మినుమణి 1 వికెట్ తీశారు. పోలవరం స్టీల్ ప్లాంట్ అంశాలపై ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రానికి ఏం కావాలో సభలో ప్రధానిని ఎందుకు అడగలేదు? మళ్ళీ మాయ మాటలు చెప్తున్నారు. ఒక్క పోర్టుకు కూడా కేంద్రం సాయం చేయలేదు. ఎండమావుల లాంటి కొత్త హామీలు ప్రధాని ఇస్తున్నారు. పక్కనున్న వారు గజ దొంగలని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలి. పేర్ని నాని అంటున్నానంటే ఇది జగన్ గారికి అనేటువంటి అనుకూలమైనటువంటి మీటింగ్. ఇది సిద్ధం 5, చిలకలూరుపేట సిద్ధం 5. ఎందుకంటే ఇవాళ ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా? 2014లో ఇస్తామని చెప్పినటువంటి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇవాళ అది ఉందా లేదా చెప్పరా? మాకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పరా? పోలవరం ప్రస్తావన ఏది? గడిచిన 3 సంవత్సరాల నుంచి అయ్యా పోలవరానికి డబ్బులేయండి, రైతులకి నిర్వాసితులకు డబ్బులేయండి, కనీసం 15,000 కోట్లేయండి. చంద్రబాబు నాయుడు ఆ 15,000 కోట్లు కాదు 15 రూపాయలు కూడా మిమ్మల్ని అడగలేదని చెప్పని మోడీ గారి దగ్గరికి తిరిగి కేబినెట్ లో మీతో అప్రూవల్ చేయించుకుంటే నీళ్లు నిలబెడతాకి 15,000 కోట్లు ఆఖరికి మాకొద్దు, మా అకౌంట్ కి డబ్బులు వేయద్దు, ఆ సరాసరి నిర్వాసితుల అకౌంట్లకి డబ్బులు వేయమని చెప్పని ఈ అకౌంట్లన్నీ కూడా ఎవరైతే పోలవరంలో ముంపుకు గురవుతున్నారో ఆ రైతాంగం అకౌంట్లన్నీ కూడా తీసుకొచ్చి ఢిల్లీ తీసుకొచ్చి మీకు ఇస్తే ఎందుకు డబ్బులు వేయలేదు? 41.5 అడుగులకి డ్యాం ప్రోటోకాల్ ప్రకారం మొదటి సంవత్సరంలో 41.5 అడుగులు నీళ్లు నిలబెట్టాకి మాకెందుకు అవకాశం లేదు? 5 ఏళ్లలో పోలవరం నిర్మాణం చేస్తానని చెప్పని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు మరి పోలవరానికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? సమాధానం చెప్పారా? డబ్బులు ఇస్తున్నాము, ఇప్పుడు గంటలో ఇస్తున్నామని చెప్పారా? పోలవరం ప్రస్తావనే లేదు అసలు. స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 31 మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు ఉంచుతారా అమ్ముతారా? మీరు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలు చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ గారన్నా కనీసం తన సభలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రానికి ఇది కావాలి మోడీ గారు, మీరు ఇప్పుడు ఈ సభలో సమాధానం చెప్పండి, మాకు హామీ ఇవ్వండి అని ఒక్కటంటే ఒక్క డిమాండ్ చేశారా? పాపం వెళ్లి విశాఖ ఉక్కు ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వెళ్లి ఎన్నో నాటకాలు ఆడారు కదా, ఎన్నో డ్రామాలు వేశారు కదా. ఇవాళ విశాఖ ఉక్కుని నిలబెడతాము మోడీ గారు, మీరు హామీ ఇవ్వండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుంటూరు గడ్డమేంచని. ఆ ఇద్దరిలో ఎవడు మాట్లాడలా? మోడీ గారు మాట్లాడలా? ఉంచుతాడా అమ్ముతాడా? అయినా చెప్పలేదు కదా, చెప్పాలి కదా. మరి ఏమని సమాధానం చెప్తారు మీరు? విశాఖ రైల్వే జోన్ ఏది? కడప స్టీల్ ప్లాంట్ ఏది? ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు చెప్తున్నాడు, ఆయన ఏంటంట నీలి విప్లవాన్ని సృష్టిస్తాడంట. మొత్తం పోర్టుల నిర్మాణం, పోర్ట్ లైడ్ డెవలప్మెంట్ సృష్టిస్తాడంట మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుర్రవాడైనటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ హయాంలో 4 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 2022వ సంవత్సరంలో మొదలుపెట్టి ఒక పోర్టును ఇప్పటికే పూర్తి చేసి మరొక 3 పోర్టులు శరవేగంగా నిర్మాణం చేస్తుంటే చేయి సాయం అందించావా మోడీ గారు? నయా పైసా ఇచ్చావా?
ఇవ్వకపోగా మళ్ళీ ఒక కొత్త మాయా ప్రపంచాన్ని సృష్టిస్తారు. మళ్ళీ ఒక మాయా మాటలు చెప్తారు మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోర్ట్ లైడ్ డెవలప్మెంట్ నే సృష్టిస్తానని మాట్లాడతారు. ఉన్న పోర్టుకు దిక్కులేదు. విభజన హామీల చట్టంలో ఈ రాష్ట్రాన్ని విభజించేటువంటి ఆ చట్టం తయారు చేసినప్పుడు చట్టంలో ఒక పోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి, బాధ్యత మనది అని చెప్పిన చట్టంలో పెడితే ఒక్క పోర్టుకి ఏమైనా సాయం చేశారా మీరు? చేయకపోగా మళ్ళీ కొత్తగా ఎండమావుల్లాంటి కొత్త హామీలు మళ్ళీ మోడీ గారు గుర్తిస్తున్నాడు. ఉన్న పోర్టు కడుతున్న పోర్టులకి జగన్ గారికి ₹1 సాయం చేయకపోగా ఆయన ఇవన్నీ మాట్లాడతాడు. తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వల్ల మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. మరి ఇవాళ రేపు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, సూర్యాపేట, నల్గొండ, భూపాలపల్లి, నిర్మల్, కరీంనగర్, భద్రాద్రి, యాదాద్రి, మంచిర్యాల జిల్లాల్లో ఈ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లోని గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇంకా సిరిసిల్ల, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల జిల్లాల్లో కూడా వానలకి తోడు వడగండ్లు కూడా పడతాయని తెలిపిన అధికారులు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ రోజు అనంతపురం నగరానికి వచ్చిన సమాజ్వాదీ పార్టీ రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ పాండురంగ యాదవ్ ని అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, ముస్లింల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు షేక్ నిజాం నగరంలోని హోటల్ మూసినేని గ్రాండ్ నందు తన మిత్ర బృందంతో వచ్చి కలవడం జరిగింది. ఎన్నో రకాల సామాజిక సేవలు చేసిన షేక్ నిజాం సమాజ్వాదీ పార్టీ తరపున రాబోయే ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. విస్తృతంగా పరిచయాలు, సెక్యులర్ భావజాలం గల షేక్ నిజాం సామాజిక సేవలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల సమాజ్వాదీ కోఆర్డినేటర్ పాండురంగ యాదవ్, అనంతపురం జిల్లా అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు హరి, తాడిపత్రి ఇన్ఛార్జ్ ఏడి మెహబూబ్ బాషా, ఎస్టీ సెల్ అధ్యక్షులు సురేష్ మరియు షేక్ నిజాం ముస్లింల ఐక్య వేదిక కమిటీ నెంబర్లు, ఎంఎల్ఐవి రాష్ట్ర ఇన్ఛార్జ్ షేక్ రియాజ్, ఎంఎల్ఐవి జిల్లా యువజన అధ్యక్షులు షేక్ మసూద్ వలీ, లాయర్ హరి, ఎంఎల్ఐవి 4 వీలర్ యూనియన్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ రఫీ, ఎంఎల్ఐవి సత్యసాయి జిల్లా అధ్యక్షులు షేక్ బాబా ఫక్రుద్దీన్, ఎంఎల్ఐవి ఉమ్మడి జిల్లాల ఆర్మీ సైనికుల అధ్యక్షులు షేక్ ఇలియాజ్, ఎంఎల్ఐవి నగర సంయుక్త కార్యదర్శి షేక్ జియావల్, ఎంఎల్ఐవి నగర నూర్ భాషల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ఎంఎల్ఐవి జిల్లా డైరెక్షన్ యూనియన్ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, ఎంఎల్ఐవి ఆటో యూనియన్ నగర అధ్యక్షులు బిగ్ సర్దార్, ఎంఎల్ఐవి నగర వర్చువల్ వర్కింగ్ అధ్యక్షులు సయ్యద్, ఎంఎల్ఐవి నగర స్క్రాప్ యూనియన్ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, మిత్రులు అఫ్రైజర్ సీనా పాల్గొన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అలా తయారైపోయాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నరేంద్ర మోడీకి మోకరిల్లేటువంటి స్థితిలో ఈ పార్టీలు ఉన్నాయి. ఈ దశలో అఖిలేష్ గారు ఈ దేశంలోనే అతిపెద్ద సెక్యులరిస్ట్ పార్టీ సమాజ్వాదీ పార్టీకి అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ పైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అక్కడ సెక్యులరిస్ట్ భావజాలం కలిగినటువంటి సమాజ్వాదీ పార్టీని డెవలప్ చేయాలి. అప్పుడే అక్కడ కొందరు ఆగడాలకు చెక్ పెట్టొచ్చేటువంటి లక్ష్యంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టడం. సామాజిక సేవల్లో భాగంగా అతను 15-20 సంవత్సరాల నుంచి అతని సర్వీసెస్ను కూడా పార్టీ దృష్టికి తీసుకు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు మడకసిరిలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఫక్రుద్దీన్ గారితో, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మహబూబ్ బాషా గారితో కలిసి మడకసిరకు వెళ్ళడం జరిగింది. అక్కడ పార్టీ ఇన్ఛార్జిని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అనంతపురం పట్టణంలో షేక్ నిజాం గారిని అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ పెద్దల దృష్టికి చిలమకూరు వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట మండలం చిలమకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలోని 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా పోలీసు వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యం.
మంచిర్యాల జిల్లా ఆదివారం రోజున కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్, రామగుండం సిపి శ్రీనివాస్, ఎలక్ట్రిక్ మీడియా పాత్రికేయులతోటి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లోని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నిబంధనలు అమల్లోకి వచ్చాయని, ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందని, ఈ ఎన్నికల్లో నిబంధనలు తేదీ చూసుకున్నట్లయితే 6/6/2024 రోజు వరకు అమలులో ఉంటాయని తెలియజేశారు. జిల్లాలో 18 మండలాలలో 17 మండలాలు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినవి. 17 మండలాలకు సంబంధించి ఎన్నికల నియమావళిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందం ఎన్నికల శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. రామగుండం సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, 50,000 కన్నా ఎక్కువ నగదు ఉన్నట్లయితే సరైన లెక్క చూపాలని, లేనిచో వెంటనే తీసుకుని వచ్చిన నగదును సీల్ చేయడంతో పాటుగా ఎవరైనా ఎన్నికల కోడ్ని అనుసరించకపోయినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని వారు తెలియజేశారు. దాంట్లో భాగంగా మా పోలీస్ సైడ్ నుంచి ఏమేమి చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత ఒక పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, పర్మిషన్స్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టాలి, తర్వాత ఏదైనా మీ యొక్క కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అది వాళ్ళ ప్రైవేట్ ప్రెమిసెస్ అవుతే వాళ్ళ పర్మిషన్, వాళ్ళ అథారిటీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ నుంచి పర్మిషన్ తీసుకోవడం, ఆ డాక్యుమెంట్ పెట్టడం, తర్వాత నామినేషన్ వేసినప్పుడు కానీ డిస్టెన్స్ పాటించడం, నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాటించడము, ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా టైమింగ్ పాటించడము. సో ఇక్కడ ప్రతిదీ వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ జరుగుతుంది. తర్వాత ఆఫీసర్స్ అందరూ ఆన్ మొబైల్ ఉన్నారు. సో ప్రతిదీ ఈసీ గమనిస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ all the officers, all the entire administration is now working under Election Commission. సో అన్ని దృష్టిలో పెట్టుకొని తూచా తప్పకుండా ఈ ఎలక్షన్ కోడ్ని పాటించాలి. దాంట్లో భాగంగా మేము మా ప్రిపేర్నెస్ని తీసుకుంటే మాకు కంటిన్యూస్గా గత వారంలో నుంచి మాకు మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్ జరిగినాయి. మా డీజీ గారు, దాని తర్వాత అడిషనల్ డీజీ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాము. తర్వాత మాకు ఇక్కడ పెద్దపల్లి సంబంధించి మంచిర్యాల, పెద్దపల్లి 2 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ నేను చార్జ్ తీసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. టోటల్ మన ఇది గోదావరి పాటలు, దాని తర్వాత మా యొక్క ఏదైతే ఎవరైనా ఏరియా మొత్తం ఉందో అక్కడంతా మేము మొత్తం పాయింట్ వైజ్గా టోటల్గా యొక్క కోమింగ్ ఆపరేషన్ కానీ, ఏరియా ఆపరేషన్ కానీ, ప్రీ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత మా యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడం కానీ, అదే కాకుండా ఒక టెక్నాలజీ వాడి డ్రోన్ ఆపరేషన్ చేసాము. మొన్న డ్రోన్ ఆపరేషన్లో మాకు టోటల్గా మా ఏరియా అంతా గ్రిప్ వచ్చింది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఏదైనా క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయా, ఎక్కడి నుంచి ఏదైనా షెల్టర్ పాయింట్స్ ఉన్నాయా, అక్కడ ఏదైతే ఫెర్రీ పాయింట్స్ దగ్గర ఫెర్రీలో నడిపే వాళ్ళు, బోట్ నడిపే వాళ్ళతో కూడా ఇంట్రాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి ఎవరైనా మావోయిస్టులు ఇక్కడ నుంచి క్రాస్ చేసే దాంట్లో ఉంటే మాత్రం వాళ్ళు కూడా కేసులో ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్స్ కానీ, దాని తర్వాత ఏదైనా ఉంటే అట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళని అట్లాంటి వాళ్ళతో తొలిపోకుండా ఉండడానికి మేము వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. వాటి వాళ్ళ మూమెంట్స్ అన్నీ మేము ఎలక్ట్రానిక్ వైజ్గా, ఫిజికల్గా, తర్వాత ఆన్ ద గ్రౌండ్ మేము అన్నీ వాచ్ చేస్తాము. అలాగే 10వ తరగతి పరీక్షలు గంట ముందే కేంద్రానికి చేరుకుంటున్న విద్యార్థులు. ఇవాల్టి నుండి 10వ తరగతి పరీక్షలు జిల్లాలోని 35 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు. 10వ తరగతి పరీక్షలకు మొత్తం చూసుకున్నట్లయితే 6,475 మంది విద్యార్థులు, బాలురు చూసుకున్నట్లయితే 3,080 మంది, బాలికలు మొత్తం 3,395 మంది పరీక్షలు రాయనున్నారు.
హలో తయారైనారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో కాంగ్రెస్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. మూడు పార్టీల జెండాలు వేరు కావచ్చు, కానీ మా అజెండా ఒక్కటే నారా చంద్రబాబు నాయుడు. WPL ఫైనల్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన RCB. పోలవరం స్టీల్ ప్లాంట్ అంశాలపై ఎందుకు మాట్లాడలేదు పేర్ని నాని. తెలంగాణకు వడగళ్ల వర్ష సూచనలు, ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.